హలో మరియు నమస్కారం అందరికీ. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఏవే అవి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు. ఇవి మీ సోరియాసిస్ త్వరగా నయం కావడానికి అవసరం. అలాగే ఇది మళ్ళీ రాకుండా ఉండేందుకు, మీరు సోరియాసిస్ ఫ్రీగా ఉండేందుకు సహాయపడతాయి. అయితే సమయం వృధా చేయకుండా మొదటిగా మీరు విటమిన్ డి స్థాయిని పూర్తిగా ఉంచుకోవడం చాలా అవసరం. విటమిన్ డి తక్కువగా ఉంటే మళ్ళీ సోరియాసిస్ ఫ్లేరప్స్ వస్తుంటాయి, లేదా రికవరీ నెమ్మదిగా జరుగుతుంది, లేదా మీరు తరచూ అనారోగ్యానికి లోనవుతుంటారు. విటమిన్ డి అవసరం మీ ఇమ్యూనిటీని మోడ్యులేట్ చేయడానికి, బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి, చర్మాన్ని మరమ్మతు చేయడానికి, అలాగే నియంత్రణలో లేని చర్మ వృద్ధిని ఆపడానికి, దాని నియంత్రిత వృద్ధికి దారితీయడానికి. అందుకే విటమిన్ డి స్థాయి పూర్తిగా ఉండాలి. మీరు పరీక్ష చేయించుకోండి. పూర్తిగా లేకపోతే ముందుగా మీరు ఆహారపు రూపంలోనే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆహారంలో మష్రూమ్స్ ఉన్నాయి, వాటితో మీరు పూర్తి చేయవచ్చు, లేదా నట్లు ఉన్నాయి, వాటితో కూడా మీరు పూర్తి చేయవచ్చు. డైరీని మీరు తీసుకోకూడదు, ఎందుకంటే మీకు సోరియాసిస్ ఉంది, నేను అనుమతించను. కానీ మీరు సోయా ఉత్పత్తులు లేదా సోయాబీన్ ద్వారా మీ విటమిన్ డిని పూర్తి చేయవచ్చు. ఇంకా పూర్తి కాకపోతే మీరు డాక్టర్ను సంప్రదించి దీనికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇవి చాలా సాధారణంగా ఇవ్వబడతాయి. మీరు అరాకింటాల్ నానో డ్రాప్స్ తీసుకోవచ్చు. మీరు షుగర్ పేషెంట్ అయితే షుగర్ ఫ్రీ తీసుకోండి. మీరు షుగర్ పేషెంట్ కాకపోతే సాధారణ దాన్ని తీసుకోండి. 60 యూనిట్లను మీరు వారానికి ఒకసారి తీసుకోవాలి. ఇది మీ రిపోర్ట్స్ పై ఆధారపడి ఉంటుంది. తర్వాతి విటమిన్ ఏమిటంటే అది విటమిన్ ఏ ఎందుకంటే చర్మ కణాల మరమ్మత్తు కోసం మనకు ఇది అవసరం. అలాగే వాటి వృద్ధి బాగా జరుగుతుందా అని ఇది నిర్ధారిస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా ఉండటం చాలా అవసరం. ఇది లేకపోయినా మీరు దీన్ని పూర్తిగా తీసుకోవచ్చు. విటమిన్లను పూర్తిగా పొందడానికి మీరు స్వీట్ పొటాటో, క్యారెట్ లేదా పంకిన్ సీడ్స్ తినవచ్చు. వీటి వల్ల విటమిన్ ఏ సరిపడగా అందుతుంది. మీరు బీట్రూట్ కూడా తినవచ్చు. బీట్రూట్ సలాడ్, బీట్రూట్ చీలా వంటివి తీసుకుంటే విటమిన్లను పూర్తిగా పొందడంలో చాలా సహాయపడతాయి. అదే విధంగా మీ దృష్టి కూడా మెరుగుపడుతుంది. తర్వాత మీరు చేయాల్సింది విటమిన్ ఈ పై దృష్టి పెట్టాలి. విటమిన్ ఈ చాలా అవసరం. మీ చర్మ కణాలు ఎంతగా పెరుగుతున్నాయో వాటిని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. చర్మానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి డ్యామేజ్ కాకుండా చూస్తుంది. అలాగే మీ చర్మాన్ని రక్షిస్తుంది, పోషణ ఇస్తుంది, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. అందుకే విటమిన్ ఈ మీకు ఆలివ్ ఆయిల్లో లభిస్తుంది. మీరు మీ ఆహారంలో ఉపయోగించే నూనెను ఆలివ్ ఆయిల్తో మార్చేయండి. మీరు బాదం తినవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ తినవచ్చు, వాటిలో కూడా విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మీరు విటమిన్ ఈ తీసుకోవడం ప్రారంభించండి. అలాగే మీరు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ తప్పనిసరిగా మీ డాక్టర్ను సంప్రదించిన తర్వాత మాత్రమే. తర్వాత అత్యంత ముఖ్యమైన విటమిన్ అంటే అది విటమిన్ డి. దీనిని నేను బి కాంప్లెక్స్ అని పిలుస్తాను, ఎందుకంటే B1 నుండి B12 వరకు ఉన్న అన్ని విటమిన్లు పూర్తిగా ఉండాలి. కానీ B12 సోరియాసిస్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒకవైపు ఇమ్యూన్ సిస్టమ్ను కూడా నియంత్రిస్తుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది, ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేయకుండా చేస్తుంది, అలాగే బలహీనత రాకుండా సోరియాసిస్ నుండి త్వరగా కోలుకోవడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి మొత్తం మీద బి కాంప్లెక్స్ ను మీరు తీసుకోవచ్చు. పప్పులో, సంపూర్ణ ధాన్యాలో, ఆకుకూరల్లో మీకు B12 లేదా విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా సరిపోకపోతే మీరు దీని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మరియు మిథైన్ కోబాలమిన్ క్యాప్సూల్స్ లేదా ఇంజెక్టబుల్స్ తీసుకోవచ్చు. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి మీ రిపోర్ట్స్ పై ఆధారపడి. కాబట్టి ముందుగా రిపోర్ట్స్ చేయించుకోవడం అవసరం. చివరిగా కానీ ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైన విషయం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకంటే ఇవి మీ శరీరంలో ఉన్న అన్ని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి, మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు టాక్సిన్స్ను బయటకు పంపిస్తాయి. కాబట్టి ఇది పూర్తిగా ఉండటం చాలా అవసరం. అందువల్ల సోరియాసిస్లో ఉన్న ఇన్ఫ్లమేషన్కు, సోరియాసిస్ ఒక ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసీజ్, ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్లలోకి వస్తుంది. కాబట్టి ఒమేగా-3 ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సోరియాసిస్ను మళ్ళీ ప్రబలకుండా చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు దీని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లేదా మీరు ఆక్రోట్లు, వాల్నట్స్ తినవచ్చు. ఎందుకంటే సోరియాసిస్ ఉన్నప్పుడు నేను చేపలు తినమని చెప్పను, గుడ్లు కూడా తినమని చెప్పను, వాటి వల్ల సోరియాసిస్ పెరుగుతుంది. కానీ మీరు సీసమ్స్, నువ్వులు, పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, ఇంకా మనకు ఉన్న అన్ని రకాల గింజలు తినవచ్చు. దీనితో పాటు మీరు ఆక్రోట్లు కూడా తినవచ్చు. ఇవి మీకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి. ఇవే మీకు ఒమేగా-3 అవసరాన్ని తీరుస్తాయి మరియు మీ శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంతగా నేను చాలా విషయాలు చెప్పాను. ఇవి మీ సోరియాసిస్ను నియంత్రించడానికి, రికవరీని వేగవంతం చేయడానికి, మళ్ళీ తిరిగి రాకుండా చూసుకోవడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రోజే రక్త పరీక్ష చేయించుకోండి. దానిలో లోపం కనిపిస్తే వాటిని పూరించుకోవడం అవసరం. మీ డాక్టర్ను సంప్రదించండి మరియు మీ సోరియాసిస్ మళ్ళీ ఎప్పుడూ రాకుండా చూసుకోండి. మరియు సోరియాసిస్